బెళహనుడు అప్పటికే తన స్లీపింగ్ బ్యాగ్లోకి దూరిపోయాడు. అతని తల తప్ప మిగిలిన శరీరమంతా బ్యాగులో ఇమిడిపోయింది. హఠాత్తుగా చూస్తే అతన్ని ఏ కొండచిలువో మింగేస్తున్నట్లుంది. అప్రయత్నంగా నవ్వేసింది తపతి. నవ్వినప్పుడు సొట్టలు పడ్డ ఆమె బుగ్గల్ని తడమాలన్న కోరికను బలవంతాన ఆపుకుంటూ ఆమెనే చూస్తుండిపోయాడు ఆర్యమిత్ర. అది అర్థమైనట్లు అతని వంక చురుక్కును చూసి తన స్లీపింగ్ బ్యాగ్ విప్పింది. అందరూ క్రమంగా నిద్రలోకి జారుకున్నారు. ఆర్యమిత్ర టెంట్లో ఓ మూలనున్న మెటల్ బాక్స్ తెరిచాడు. నల్లగా మెరుస్తూ కనిపించాయి మిషన్ పిస్టల్స్. ఒక పిస్టల్ తీసుకుని బాక్సు మూసి బయటకు నడిచాడు. కాలి కింద పచ్చగడ్డి మెత్తని తివాచీలా ఉంది. వెన్నెల వెలుగులో గొప్ప చిత్రకారుడు గీసిన తైలవర్ణ చిత్రంలా ఉంది ప్రకృతి. నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా మరో లోకంలో ఉన్నట్లు అనుభూతి. మానవుడి ఐ విజన్ని పరిమితం చేసే కాంక్రీట్ జంగిల్లాంటి మహాసౌదాలు మచ్చుక్కూడా అక్కడ లేకపోవడంతో దిగాంతాల ఆవలి మెట్టు వరకు దర్శించగలుగుతోంది అతని దిగంబర నేత్రం. తన దగ్గరకొచ్చిన అతిథిని సత్కరించాలి అన్నట్లు కమ్మని పరిమళాన్ని మోసుకొచ్చింది చిరుగాలి. నెమ్మదిగా నడుచుకుంటూ దగ్గరలో కనిపించే నీటి చలమని చేరుకున్నాడు. అటు ఇటు వెతికి కొంచెం ఎత్తుగా ఉన్న చోట కూర్చున్నాడు. ఎదురుగా ప్రశాంతమైన నీటిలో శశాంకుని ప్రతిబింబం. స్వచ్ఛమైన వాతావరణానికి ఉబ్బి తబ్బిబ్బవుతూ అక్కడి వాతావరణంలో దొరుకుతున్న అమృతాన్ని గ్రోలుతూ ఎంతసేపున్నాడో తెలీదు. హఠాత్తుగా టప్పన శబ్దం. నీరంతా ఒకసారి చెదిరిపోయింది. చంద్రబింబం చిన్న చిన్న తొనకలుగా విడిపోయింది. ఆర్యమిత్ర తపోభంగమైనట్లు తలెత్తి చూశాడు. పక్కనే తపతి. ఆమె చేతిలోని మరో గులకరాయి వెళ్లి నీళ్లలో పడింది. మళ్లీ నీళ్లు చెదిరిపోయాయి. నువ్వా? అవును. ఏంటలా ప్రకృతిలో లీనమైపోయి తదేకంగా చూస్తున్నావు? అందాల చందమామను. అందుకే నాకు జలసి వచ్చింది. ఆ బింబాన్ని చెదరగొట్టాలనే నీటిలోకి గులకరాయి విసిరాను. ఆర్యమిత్ర నవ్వాడు. చంద్రబింబం స్త్రీ కాదుగా, జలసి ఎందుకు? ఏదేనాను అంతలా లీనమైపోయావంటే నన్ను పక్కన పెట్టినట్లేగా. లేదు, ఆ బింబం మధ్యలో కనపడే నీ ముఖారవిందాన్నే చూస్తున్నాను. తపతి పక్కపక్క నవ్వింది. నిజమో కాదో గాని సందర్భానుసారంగా చెప్పావు. వెల్డన్. థ్యాంక్ యూ. వెన్నెల్లో నిండారా తడవడానికి నిలబడే ఉండక్కర్లే, కూర్చోవచ్చు. ఆమె చేతిని అందుకొని కిందకు గుంజాడు ఆర్యమిత్ర. తపతి విసురుగా కూలబడిపోతుంటే ఆర్యమిత్ర చేతులతో పొదివి నెమ్మదిగా పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అదిరిపాటు పనులు చేస్తావేం? అంది విసుక్కుంటూ. ఆర్యమిత్ర నవ్వాడు. చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం. చుట్టూ చూస్తూ అంది. అందుకేగా ఇక్కడ సెటిల్ అయ్యాను. తపతి చిన్న రాయి తీసి నీళ్లలోకి విసిరింది. నీకిదేం పాడుబుద్ధి? ప్రశాంతమైన నీటిలో కల్లోలం సృష్టిస్తావు. శాడిస్ట్ బుద్ధి అన్నాడు ఆర్య. కాదు, నీకు జీవిత సత్యం తెలియపరుద్దామని. ఏంటో అది? జీవితం అందమైన ప్రశాంత తటాకమే కాదు, మధ్య మధ్యలో విధి విసిరే గులకరాళ్ల అలజడి కూడా ఉంటుంది అని. అబ్బో, నవ్వేశాడు. తల పక్కకు తిప్పి ఆమె వదనంలోకి చూశాడు. చిరుగాలికి ఆమె ముంగురులు సయ్యాట్లాడుతున్నాయి. వాటిని సవరిస్తూ నుదుటిని తాకాయి ఆర్యమిత్ర చేతులు. పేదాలు విడి విడనట్లు నవ్వింది. ఆర్య చూపుడు వేలితో ఆమె నాసిక మీద సరళరేఖ గీశాడు. ఇంకొంచెం కిందకి దిగి ఆమె పేదాల్ని మీటినట్లు స్పర్శించాడు. జలతరంగిణి వినిపించింది తపతికి. తపతి భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరగా హత్తుకున్నాడు. ఉద్వేగంతో ఆమె గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటోంది. అది అతనికి స్పష్టంగా వినిపిస్తోంది. చిరుగాలి తమ గమనాన్ని మరిచిపోయింది. నక్షత్రాలు నవ్వుతూ కనుగిటుతున్నాయి. అసలే అల్లరివాడు. ఆపై ఇలాంటి దృశ్యాలను చూస్తే ఆపతరమా అన్నట్లు వెన్నెల రేడుకు అడ్డం పడసాగాయి చాదస్తపు మేఘాలు. కాని క్షణాల్లో ఆ మేఘాల్ని మభ్యపెట్టి బయటపడుతున్నాడు శశాంకుడు. అతడామె మెడవంపులో తలదాచుకున్నాడు. ఇద్దరి మనసులు మరో లోకంలో విహరించసాగాయి. హఠాత్తుగా గుర్రు అంటూ ఒళ్ళు జల్దరించేలా వినిపించింది శబ్దం. ఇద్దరూ ఉలిక్కిపడి లేచారు. భరించలేని దుర్గంధం నాసికాపుటాలను తాకింది. ఆర్య అలర్ట్ అయ్యి తల తిప్పి చూశాడు. తోడేళ్లు దాదాపు 6-7 వాటి కళ్ళు తళుక్కున మెరుస్తున్నాయి. ఆకురాయితో పొదును పెట్టినట్టు సూదిలా మొనతేలున్నాయి వాటి పళ్ళు. గుర్రు పెడుతూ క్రూరంగా చూస్తున్నాయి. ఆర్య పిస్టల్ పొజిషన్లోకి తెచ్చుకున్నాడు. తపతి కూడా పిస్టల్ తీసింది. తపతి, తొందరపడి షూట్ చేయకు. ఏ క్షణంలో అయినా మీదకు దూకడానికి సిద్ధంగా ఉన్నాయవి అంది. అవును, శిక్షణ పొందిన సైనికుల్లా ఒక్కో అడిగే ముందుకేస్తున్నాయి చూడు. అందుకే మనం అదే రిథంలో స్టెప్స్ వేస్తూ వెనక్కి వెళ్ళాలి. అప్పుడు వాటికి మనకి మధ్య ఉన్న దూరం తగ్గకుండా కవర్ అవుతుంది.
ఇద్దరూ వెనక్కి అడుగులేస్తూ దూరాన్ని మెయింటైన్ చేస్తున్నారు. మనం భయపడినట్లు ఏమాత్రం పసిగట్టినా మీదపడి వాడిపాళ్లతో చీల్చి చెండాడతాయి అన్నాడు. ఆర్య, షూట్ దెమ్ చిన్నగా పలికింది. నో, ఆ పని చేయకు అన్నాడు కంగారుగా. ఏం అంది అసహనంగా. ధన్ ధన్ గాల్లోకి ఎగిరిన తోడేలు గాల్లోనే గిరికీలు కొట్టి నేల కొరిగింది. వెంటనే మరొకటి కూడా కుప్పకూలింది. కంటి చివరి నుంచి చుట్టూ చూశాడు ఆర్యమిత్ర. చేతిలో మిషన్ పిస్టల్స్తో కనిపించారు బెల్హనుడు, వనమాలి. వాళ్ల వెనకాలే ఉన్నాడు కపర్ది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఆర్యమిత్ర. ధన్ 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 గ్యాప్ లేకుండా నిప్పులు కక్కింది అతని చేతిలోని మిషన్ పిస్టల్. వరుసగా 4 తోడేళ్లు నేల కొరిగాయి. మిగిలిన ఒక్క తోడేలు తోకముడిచి పలాయనం చిత్తగించింది. అందరూ తిరిగి టెంట్లోకి ప్రవేశించి జిప్పు బిగించుకున్నారు. అంత హడావిడి జరిగిన మెలకువరానట్టు స్లీపింగ్ బ్యాగ్లో వెచ్చగా గుర్రు పెడుతున్నాడు విశ్వంజీ. రేడియం వాచ్ రాత్రి 2 గంటలని చెప్తోంది. సీరియస్గా ఆలోచిస్తూ పచార్లు చేస్తున్నాడు బెల్హనుడు. కాసేపటి కాగి, మనం ప్రస్తుతం మన ఇంట్లోనో బెడ్రూమ్లోనో లేం. చేసే పని మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్సే జరుగుతాయి. లక్కీగా ఇప్పుడు నష్టమేం జరగకుండా బయటపడ్డాం. ముందు ముందు అడుక్కో ఆపద ఎదురవుతుంది. అక్కడ మరింత కేర్ఫుల్గా ఉండాలి. అలా ఉండగలం అనుకున్న వాళ్లే ముందుకు రండి, లేదంటే రిటర్న్ అయిపోవచ్చు అనేసి స్లీపింగ్ బ్యాగ్లోకి ప్రవేశించాడు బెల్హనుడు. ఆ మాటలన్నీ తామిద్దరికీ అని ఆర్యకు తపతికి అర్థమైంది. మౌనంగా ఉండిపోయాడు ఆర్యమిత్ర. తపతి తలెత్తుకోలేకపోయింది. అంతా నీవల్లే అన్నట్టు చూసింది ఆర్యని. కాదు, నీవల్లే అని సమాధానంగా చూశాడు తపతిని. ఆర్య, టేక్ రెస్ట్, నేను షిఫ్ట్ తీసుకుంటాను అన్నాడు వనమాలి. థ్యాంక్ యూ నిద్రకు ఉపక్రమించాడు ఆర్యమిత్ర. తపతి కూడా వెళ్లి స్లీపింగ్ బ్యాగ్లో దూరింది. నిద్ర నటిస్తూ జరిగిందంతా విన్న విశ్వంజీ పేదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. తూర్పున పొద్దు పొడిచింది. రాత్రంతా కురిసిన మంచు తన అస్తిత్వాన్ని క్రమంగా కోల్పోవడం ప్రారంభించింది. దేవదారు వృక్షాల మీద నుంచి వినిపిస్తోన్న భరద్వాజ పక్షుల అరుపులు, దూరంగా ఉన్న వెదురు వనంలోంచి లీలగా చెవులకు చేరుతున్న వింత సంగీత ధ్వనులు శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి. మెలకు వచ్చిన తపతి టెంటంతా కలిజూసింది. అందరూ నిద్రపోతున్నాడు. బెల్హనుడి స్లీపింగ్ బ్యాగ్ ఖాళీగా ఉంది. బహుశా అతను బయటకు వెళ్లాడేమో అనుకుంటూ తపతి బ్యాగ్లోంచి బయటకొచ్చింది. బ్రషింగ్ సామాగ్రి, సోపు, టవలు, ఒక డ్రెస్సు తీసి పాలిథీన్ కవర్లో పెట్టుకుని టెంట్ బయటకొచ్చింది. చుట్టూ ఒకసారి చూసి నీటి చలం వైపు నడిచింది. కాసేపట్లో బెల్హనుడు ఎదురొచ్చాడు. రాత్రి సంఘటనతో అతనికి ముఖం చూపించాలంటే సిగ్గయింది. అయితే అదేం మనసులో పెట్టుకున్నట్టు చూశాడు. గుడ్ మార్నింగ్ మై చైల్డ్ అన్నాడు ముందుగానే. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే లేక్ చుట్టూ తిరిగొస్తున్నాను. పర్లేదు, నువ్వు వెళ్ళి త్వరగా నీ పనులన్నీ పూర్తి చేసుకురా. థ్యాంక్ యూ సార్. గుడ్. గబగబా నడుస్తూ వెళ్ళిపోయాడు. తపతి నీటి చలమని సమీపించి ఓ దేవదారు చెట్టుని కవర్ చేసుకుంటూ త్వరగా బ్రష్ చేసుకుని బాతు తీసుకుంది. డ్రెస్ చేసుకుని విడిచిన దుస్తుల్ని పాలిథీన్ కవర్లో ఉంచుకుని వెనుతిరిగింది. ఆమె టెంట్కి తిరిగొచ్చాక కపర్ది, వనమాలి చలమకు వెళ్ళొచ్చారు. ఆ తర్వాత వరుసగా అందరూ ఫ్రెషప్ అయ్యి బ్రేక్ఫాస్ట్గా బిస్కెట్స్, బ్రెడ్ తిన్నారు. తపతి కాఫీ కలిపి అందరికీ సర్వ్ చేసింది. సమయం 7 కావస్తోంది. ఓకే ఫ్రెండ్స్, వెహికల్ దాచేసి బయలుదేరదాం అన్నాడు బెల్హనుడు. వెంటనే అందరూ బయటకొచ్చారు. ఆర్యమిత్ర క్వాలిస్ స్టార్ట్ చేసి కొంచెం దూరంలో ఉన్న బ్రహ్మాండమైన మర్రి వృక్షం దగ్గరికి పోనిచ్చి ఆపాడు. కిందకి దిగి పెద్ద పెద్ద కొమ్మల్ని, దట్టమైన పొదల్ని తీసుకెళ్లి క్వాలిస్ బయటకు కనపడకుండా కవర్ చేయసాగాడు. అందరూ పూనుకుని తలో కొమ్మ వేసి హెల్ప్ చేశారు. 10 నిమిషాల తర్వాత మర్రి ఊడలు, దట్టమైన పొదలు, కొమ్మలు తప్ప అక్కడో వాహనముందని చెప్పినా నమ్మశక్యం కానంత బాగా కప్పేశారు. బెల్హనుడు క్యాంపు టెంట్ తీస్తుంటే అందరూ అతనితో చేతులు కలిపారు. క్యాన్వాస్ బ్యాగ్లో ఐటమ్స్ అన్నీ సర్ది తలక బ్యాగ్తో జర్నీ మొదలు పెట్టాలి. మరుక్షణమే క్యాంపు టెంట్స్ ఒద్దిగ్గా క్యాన్వాస్ బ్యాగ్లో ఒదిగిపోయాయి. 10 నిమిషాల తర్వాత వీపు వెనక మనిషొక బ్యాగుతో ముందుకు సాగిపోయారు. ఎటు చూసినా వివిధ వర్ణాల సమ్మేళనంతో ఇంద్రధనుసులా మెరిసిపోతోంది ప్రకృతి. జీవితకాలంలో ఎప్పుడూ చూడని పుష్పాలు కళ్ల ముందు సాక్షాత్కరించి అబ్బురపరుస్తున్నాయి. ఎటు చూసినా ఇంద్రధనస్సు పరుచుకున్నట్లు 1000 సీతాకోక చిలుకలు ఒక్కసారి ఎగురుతున్నట్లు తపతి మనసు రెక్కలు విప్పిన పక్షిలా ఆనందంతో ఎగరసాగింది. ప్రయాణం అరగంట సాగింది. హఠాత్తుగా ఏ మహర్షో శపిస్తే శిలలుగా మారిపోయినట్లు ఆగిపోయారంతా. కేర్మంటూ అప్పుడే పుట్టిన పసిగుడ్డు ఏడుస్తున్న శబ్దం అతి సమీపం నుంచి వినిపించసాగింది.
అయోమయంగా ఒకరి వంక ఒకరు చూసుకున్నారు అందరూ. తాము వింది నిజమేనా? పసివాడి ఏడుపు ఈ అరణ్యంలో? అవును నిజమే అన్నట్టు మరింత బిగ్గరగా కేరమని వినిపించింది. అంతే. ఏడుపు వినిపిస్తున్న వైపు ఆర్యమిత్ర సుడిగాలిలా దూసుకుపోయాడు. ఆర్య, స్టాప్ దేర్! కంఠనాళాలు తెగిపోయేలా అరిచాడు బిల్హనుడు. ఆర్య కాళ్లకు బ్రేక్ పడింది. టక్కున వెనుతిరిగి చూశాడు. ముక్కుపచ్చలారిని పసివాడు ప్రమాదంలో ఉంటే రక్షించడానికి వెళుతున్న మనిషిని నిర్దయగా వెనక్కి రప్పిస్తున్నావా? మనసెలా ఒప్పుతోంది? ఆర్య కళ్లల్లో ప్రతిఫలిస్తోన్న భావం చూసి బిల్హనుడు నవ్వుకున్నాడు. తల తిప్పి అందరి వంక ఒకసారి చూశాడు. అందరి వదనాల్లో ఇంచుమించు అదే భావం. అది గమనించి బిల్హనుడు నిట్టూర్చాడు. ఓకే ఫ్రెండ్స్, కమ్ విత్ మీ అంటూ ఏడుపు వినిపించిన వైపు జాగ్రత్తగా అడుగులేస్తూ వెళ్లసాగాడు బిల్హనుడు. అందరూ అతన్ని అనుసరించారు. గుబురు పొదలు, దేవదారు వృక్షాలు దాటుకుని ఒకచోట ఆగాడు. లుక్ దేర్ అన్నాడు ఓవైపు చూపిస్తూ. అంతా అటుకేసి చూశారు. అంతే. భయం, జుగుప్సతో అందరి గుండెలు అవిసిపోయాయి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఓ మర్రి వృక్షం తాలూకా కొమ్మ నుంచి కిందకు వేలాడుతోంది ఓ కొండచిలువ. దాదాపు 30 అడుగుల పొడవున్న భయంకరమైన దాని ఆకారం చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తోంది. మరు నిమిషంలో ఆ కొండచిలువ నోట్లోంచి కేర్ కేరమన్న పసివాడి ఏడుపు లాంటి శబ్దం వినిపించడంతో అందరూ షాక్ తిని చేష్టలుడిగి శిలాప్రతిమలైపోయారు. ఏంటి, పసివాడి ఏడుపు కొండచిలువ నోట్లోంచా అనుకుంటే మెదడు మొద్దుబారిపోయింది. లెట్స్ మూవ్, గిరుక్కున వెనుతిరుగుతూ అన్నాడు బిల్హనుడు. రైలు పెట్టెల్లా అతని వెనక నడిచారు అందరూ. గుబురు పొదల్లోంచి బయటపడి మట్టిబాట పట్టగానే బిల్హనుడు మాట్లాడసాగాడు. అది పైథాన్, కొండచిలువ. తన ఎరని ఆకర్షించడానికి చేసే జిమ్మిక్కే పసివాడి అరుపు. దాని అరుపు వినిపించగానే ఇందాక ఆర్యలాగే అక్కడికి ఎవరైనా పరిగెత్తేస్తారు. దాని సమీపానికి చేరిన ఏ జీవినైనా అమాంతం మీదపడి సెకండ్స్లో ఒంటికి చుట్టుకుపోతుంది. దాంతో శరీరంలో ఎముకల్ని పటపటా విరిగిపోతాయి. అప్పుడు చచ్చిన తన ఎరని తాపీగా మింగి ఏ చెట్టుకో చుట్టుకుంటుంది. వెంటనే ఎంతటి ప్రాణైనా వాతాపి జీర్ణమన్నట్లు చక్కగా జీర్ణమైపోతుంది. మై గాడ్ అంది తపతి భయంగా. ఆమె నుదుటి మీద స్వేదం. డోంట్ వర్రీ, నేనున్నంతవరకు అడవి మృగాలు, జంతువులు, వేటు గురించి భయపడవలసిన అవసరం లేదు. ఎంతకంటే భయంకరమైన ఆఫ్రికా అడవుల్లో తిరిగిన అనుభవం ఉంది నాకు. బిల్హనుడు తపతి భుజం తట్టి ధైర్యం చెప్పాడు. నాకు అడవుల్లో తిరిగిన అనుభవం ఉంది. అడవంటే అంతగా భయపడాల్సిందేం లేదు అన్నాడు పాత్రో. నిజమేనా అడిగాడు విశ్వంజీ. ఇందులో అబద్ధపడాల్సిన పనే ఉంది పాత్రో నిష్ఠూరంగా అన్నాడు. మన టీంలో సీనియర్వి, మా అందరికీ ధైర్యం చెప్పడానికి. అందులోనూ స్టూడెంట్స్ 2 ఉన్నారుగా, వాళ్ల కోసం ఏమన్నా. అందుకు కాదు, నిజంగానే ఓసారి ఇలాంటి టూర్ నిర్వహించాను. ఎప్పుడు, ఎందుకు అడిగింది తపతి. నేనొక ఆర్కియాలజీ ప్రొఫెసర్నని మీకు తెలుసు. నా ఆధ్వర్యంలో ఎన్నో చోట్ల ఎన్నో తవ్వకాలు జరిగాయి. 100 ఏళ్ల నాటి యాంటిక్స్ని కనుగొన్నాను. కాలం తాకిడికి అంతమైపోయిన ఎన్నో రాజకుటుంబాల చరిత్రల్ని, ఆనాటి నాగరికతని తెలుసుకోగలిగాను. ఆర్కియాలజీ అనేది మహాసముద్రం. అందులో ఆసక్తి ఉండాలే కానీ అపూర్వమైన, అద్భుతమైన అనుభవాలను అందిస్తుంది. ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం అంతేనండి అంది తపతి. యు ఆర్ రైట్ అన్నాడు కపర్ది. కరెక్టే, శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయడానికి మానవ జీవితకాలం సరిపోదు అన్నాడు విశ్వంజీ. అవును అన్నాడు వనమాలి. ప్లీజ్ క్యారీ ఆన్ అంకుల్ అంది తపతి. ఆర్కియాలజిస్టుగా ఎన్నో సాహసాలు చేశాను. కొన్నిసార్లు తవ్వకాల సమయంలో చావుకు అతి సమీపంలోకి వెళ్ళొచ్చాను. ఐసీ అన్నాడు బిల్హనుడు. పాత్రో కొనసాగించాడు. మానవ చరిత్రలో ప్రప్రథమ శిలాయుగం, ప్రాచీన శిలాయుగం, నవీన శిలాయుగానికి చెందిన మానవుల వస్తువుల్ని సేకరించాను. అందులో ఇనుము వంటి రాతితో చేయబడ్డ చేతి గొడ్డళ్ళు, కోరాలు, కత్తులు మొదలైనవి కర్నూలు పరిసరాల్లోనూ, గోదావరి తీరపు పల్లపు ప్రాంతాల్లోనూ లభించాయి. అవిప్పుడు మీ దగ్గరున్నాయా అడిగింది తపతి ఆశగా. వాటిని సాలార్జింగ్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఈసారి మ్యూజియంకి వెళ్ళినప్పుడు చూడు అన్నాడు బిల్హనుడు. తపతి తలూపింది. హంపి, విజయనగరం తవ్వకాల్లో ఎన్నో అపూర్వమైన నాణాలు లభించాయి. పర్లాకిమిడి, గుంటూరు, గజాం జిల్లాల్లో జరిపిన తవ్వకాల్లో ప్రతాపగిరి కోట రాజుల భుజకీర్తులు, చెవిదుద్దులు లభించాయి. అవి 15వ శతాబ్దం నాటివి, అంటే 500 ఏళ్ల నాటివి.
వాటి అసలు ధర ఎంతైనా అత్యంత పురాతనమైన అటువంటి యాంటిక్స్ని లక్షలు చెల్లించి కొనేవాళ్లుంటారు. ఎంతోమంది ఆర్కియాలజిస్టులు డబ్బుకి కకృతిపడి అటువంటి యాంటిక్స్ని, పురాతన వస్తువుల్ని సేకరించే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తుంటారు. అలా నేనెప్పుడూ కకృతి పడలేదు. ఆ అవసరం నాకు లేదు. ఒకప్పుడు నేనెంత రిచ్చో మీకు తెలుసు. ఆర్కియాలజీ ప్రొఫెసర్గా జాబ్ చేయడం జీతం కోసం కాదు, నాలోని తృష్ణని చల్లార్చుకోవడానికి. వందల వేల సంవత్సరాలకు పూర్వం జీవించిన వారి సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుని లోకానికి చాటాలని, మన ముందు తరాల వారికి బహుమతిగా ఇవ్వాలని నా తపన. దానికోసం ఎన్నో చోట్ల నా సొంత డబ్బుతో పరిశోధనలు సాగించాను. గవర్నమెంట్ వారి అరకొర ఫండ్స్ చాలేవి కావు. తాతలనాటి ఆస్తిని హారతి కర్పూరం చేశాను. చివరికి ఇల్లు, నా ఉద్యోగం మిగిలాయి. పిల్లలేరు కాబట్టి సరిపోయింది అన్నాడు బిల్హనుడు. నిజమే, పాపం భానుమతి నన్నెప్పుడూ దెప్పడం, సాధించడం లాంటివి చేయలేదు. అదొకటి ప్లస్ పాయింట్ నాకు. డబ్బు ఖర్చు పెట్టేశానని నాకేం బాధలేదు. నా బాధల్లా ఒకటే, నేనింత శ్రమించి సేకరించిన విలువ కట్టలేని ఎన్నో యాంటిక్స్ని ప్రభుత్వము, మ్యూజియంలు సవ్యంగా భద్రపరచడం లేదని. ఎండకెండి, వానకి తడిసి, కొన్నిసార్లు మృత్యువుని సైతం సవాల్ చేసి సంపాదించిన అపూర్వమైన ఆ వస్తువుల్ని విలాస పురుషుల బెడ్రూమ్స్లోనూ, రాజకీయ నాయకుల పార్టీ కార్యాలయాల్లోనూ దర్శించుకోవాల్సిన దుర్గతి పట్టింది ఆవేశంగా అన్నాడు పాత్రో. కొద్ది క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. జరిగిందేదో జరిగిపోయింది. అది నాకు కొత్త పాఠం నేర్పింది. ఆవేశం తగ్గినట్లు మెల్లగా అన్నాడు పాత్రో. ఏంటది? నా జాతి, నా ప్రజలు అనేవి ఒట్టి పడికట్టు పదాలుగా మిగిలిపోయాయని, ఏం చేసినా ఏం జరిగినా అంతా మనకోసమే, 100% మనం మన గురించే అనే నేటి సిద్ధాంతానికే విలువ ఎక్కువైందని. బిల్హనుడు నవ్వాడు. నువ్వన్నట్టు స్వార్థం పెరిగిపోయింది, కానీ సత్యం, ధర్మం పూర్తిగా నశించిపోలేదు పాత్రో. నీలాంటి మేధావులే అలా నిరాశావాదం చేస్తే ఎలా? అయితే ప్రస్తుతం ఏం చేద్దామని అన్నాడు విశ్వంజీ. పాత్రో చిన్నగా నవ్వాడు. ఎన్నో వందల ఏళ్లనాడు నిక్షిప్తం చేయబడిన నిధి ఒకటుంది. దాన్ని సొంతం చేసుకోవాలనుంది. నిదా? అందరూ ఒకేసారి అన్నారు షాకింగ్గా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నిదే. కొన్ని వేల కోట్ల ఖరీదు చేసే నిధి. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోయిన పెన్నిది. ఇంతకీ ఎక్కడుందా నిధి? అడిగాడు ఆర్యమిత్ర. చెప్తాను. చెప్పే ముందు మీరంతా నాకు మాట ఇవ్వాలి. ఏంటి? నిధి అన్వేషణలో మీరంతా కూడా పాల్గొనాలి. మేమా? అన్నాడు కపర్ది. ఎస్. అభ్యంతరమా? ఎంతకీ ఆ నిధి ఎక్కడుంది? ఎలిఫెంట్ హిల్స్లో. వాట్? అదిరిపడ్డాడు బిల్హనుడు. ఇప్పుడు మనం అక్కడికేగా వెళుతున్నాం అన్నాడు వనమాలి. అందుకే ఈ ప్రపోజల్ తెచ్చాను. మొదట బిల్హనుడు కౌళికాపురం ట్రిప్ పెట్టగానే వెంటనే అంగీకరించిన కారణం ఇదే. పనిలో పనిగా 2 పనులు అవుతాయి. బిల్హనుడికి కావలసిన మంత్రశక్తులకు తోడు నిధిని కైవసం చేసుకోవడం కూడా చేశామనుకోండి, ఇంక మనకి ఎదురులేదు. మన దేశానికి మనమిచ్చే కానుక ఇంకేముంటుంది? చాలాసేపు వారి మధ్య మౌనం రాజ్యమేలింది. ఆల్రైట్, నాకేం అభ్యంతరం లేదు. నిధి నిక్షేపాల అన్వేషణలో ఎదురైన అనుభవాల ఆధారం చేసుకుని మరో అడ్వెంచర్ థ్రిల్లర్ రాస్తాను అన్నాడు వనమాలి. మీ సంగతేమిటి? కపర్ది విశ్వంజీల వైపు తిరిగి అన్నాడు పాత్రో. అభ్యంతరం లేదు అన్నాడు కపర్ది. మీకెవరికి లేకపోతే నాక్కూడా లేదు అన్నాడు విశ్వంజీ. మేం కూడా రెడీ అంది తపతి. ఆర్యమిత్ర నవ్వాడు. ఇంతకీ నిధిని కనుగొనే విధానం ఎలా? అసలు ఆ నిధి అక్కడ ఉందని మీకెలా తెలుసు? అడిగాడు ఆర్యమిత్ర. చెప్తాను. సరిగ్గా 6 నెలల క్రితం బొజ్జన్నకొండ పరిసరాల్లో కొన్ని అపూర్వమైన తాళపత్రాలు దొరికాయి. అందులో నిధి వివరాలున్నాయా? అడిగాడు వనమాలి. అతను వెంటనే బొదులివ్వలేదు. అంతా నిశ్శబ్దం. కాసేపాగి పాత్రో చెప్పాడు. విశాఖపట్నానికి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొజ్జన్న కొండల గురించి మీరు వినే ఉంటారు. విన్నాం అన్నారు ఒకేసారి అందరూ. బొజ్జన్న కొండ పక్కనే లింగాల కొండలున్నాయి. ఆ రెండింటికి పడమరగా సుమారు 2 మైళ్ళ దూరంలో 7 వాకల కొండుంది. అది చాలా ఎత్తైంది, పెద్దదీను. పొడవురీత్యా అది కొన్ని మైళ్ళ దూరం తూర్పు నుండి పడమర వరకు వ్యాపించుంది. పాత్రో ఆగాడు. ఆ కొండ మీద పడిన నీరంతా కొండకి అటు ఇటు 7 పాయలుగా ప్రవహిస్తూ ఉండడంతో ఆ కొండకి 7 వాకల కొండనే పేరొచ్చిందంటారు అన్నాడు విశ్వంజీ. అబ్జల్యూట్లీ కరెక్ట్ మిస్టర్ విశ్వంజీ. ఒకప్పుడు బౌద్ధ మతం విశేష వ్యాప్తిలో ఉండేదక్కడ. 2వ దశాబ్ద కాలంలోనే అక్కడ గొప్ప నాగరికత వెలసిల్లినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.
వందల సంఖ్యలో బౌద్ధ భిక్షువులు కూడా విద్యను అభ్యసించేవారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాల్లో కత్తులు, దీపపు సమ్మెలు, కుండలు, బంగారు లోహాలతో తయారైన నాణాలు మొదలైన వస్తువులు దొరికాయి. ఆ నాణాలు చాళుక్య విష్ణువర్ధనుని కాలం నాటివి. సీసపు నాణాలు ఆంధ్రారాజుల పాలన నాటివి. బంగారు నాణాలు సముద్రగుప్తుని కాలానికి చెందినవి. ఇలా అక్కడ లభించిన వాటి ఆధారంగా చూస్తే ఎంతో పురాతన కాలం నుంచి ఎన్నో రాజవంశాల ఏలుబడిలో బొజ్జన్న కొండల పరిసరాలు ఉండేవి అనొచ్చు. నిజానికి ఆ ప్రాంతాన్ని ముందు సంగారామం అని పిలిచేవారు. కాలక్రమేణా శంకరంగా పిలువబడేది. తర్వాత బొజ్జయ్య అనేవాడు ఆ ప్రాంతంలో పొలుకుబడి పెంచుకుని యుద్ధాలు సాగిస్తూ ఆధిపత్యం కొనసాగించడం వల్ల బొజ్జన్న కొండగా మారిందన్నది చరిత్ర సారాంశం. ఏకదాటిగా చెప్పాపాడు పాత్రో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆర్యమిత్ర అన్నాడు. వింటూ నడుస్తుంటే అలసట తెలియడం లేదు అంది తపతి. సాయంత్రం 4 అయింది. మబ్బులు కమ్ముకున్నాయి. మనం ఇక్కడే ఆగిపోదాం. ముందుకెళితే అరణ్యం దుర్గమంగా ఉంటుంది అన్నాడు బెల్హనుడు. ఎస్, ఇక్కడ నీటి చలం కూడా ఉంది దూరంగా చూపిస్తూ అన్నాడు కపర్ది. అనువైన ప్రదేశంలో క్యాంపు టెంట్ వెలిసింది. అందరూ చలమ దగ్గరికి వెళ్లి ముఖాలు కడుక్కుని ఫ్రెష్ వచ్చారు. తపతి కూడా మొహం కడుక్కుని వెనుతిరిగి రాబోతూ టక్కున ఆగింది. అక్కడ పెద్ద వృక్షాన్ని ఆసరాగా చేసుకుని పాకుతున్న బదనిక కనిపించింది. తపతి గబగబా కొన్ని ఆకులు తుంపి చున్నీలో వేసి మూట కట్టుకుంది. గబగబా టెంట్ దగ్గరికి వెళ్ళింది. ఆ మూట ఏమిటి? నీ కళ్లల్లో నిధిని కనుగొన్నంత ఆ ఆనందం ఏమిటి అన్నాడు ఆర్య. అందరూ ఆమెనే చూస్తున్నారు. తపతి గబగబా మూట విప్పింది. అందులోంచి ఆకులు కింద కుప్పగా పడ్డాయి. ఏంటి ఆకులు? బదనిక. ఇవి నూరి అరికాళ్లకు రాసుకుంటే తెల్లవారేసరికి మనకు కాళ్ళ నొప్పులు మటుమాయం అంది తపతి గుక్క తిప్పుకోకుండా. ఐసి అన్నాడు బెల్హనుడు. ఏంటి, నువ్వు మూలికా వైద్య నిపుణురాలివా? కపర్ది నవ్వాడు. కరెక్టే అన్నాడు ఆర్య. ఏదైనా కోర్సు చేశావా అడిగాడు వనమాలి. ఈ వైద్యం మా తాత ముత్తాతల నుంచి మాకు అనువంశికంగా వస్తున్న ప్రక్రియ. అయితే మనతో ఒక డాక్టర్ కూడా ఉందన్నమాట. గుండెదేరం వచ్చింది. నేను షుగర్ పేషెంట్నాయే అన్నాడు విశ్వంజీ. డాక్టర్ అంటే ఈ అడవిలో ఎలాంటి డాక్టరు అవసరమో అలాంటి డాక్టర్ అన్నమాట. వీఆర్ లక్కీ. సరే డాక్టరమ్మా, ముందు మాకు కాఫీ పొయ్యమ్మా అన్నాడు కపర్ది. తపతి గబగబా వెళ్లి కాసేపట్లో అందరికీ కాఫీ కలిపి తెచ్చింది. బయట ఈదురుగాలి సన్నగా చినుకులు మొదలయ్యాయి. విశ్వంజీ క్యాంపు ఫైర్ వెలిగించాడు. అందరూ దాని చుట్టూ కూర్చున్నారు. ఏదైనా మాట్లాడండి అన్నాడు వనమాలి. ఏదైనా ఎందుకు, పాత్రో కంటిన్యూ చేస్తాడు అన్నాడు బెల్హనుడు. అవును అన్నట్టు అందరూ అతన్ని చూశారు. పాత్రో జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి అందరికీ తలబుటి వచ్చి తాను వెలిగించుకున్నాడు. లైటర్ పాస్ ఆన్ చేసి గుండెల నిండా పొగ పీల్చి వదిలాడు. అందరూ రిలాక్స్డ్గా కూర్చున్నారు. పాత్రో చెప్పడం ప్రారంభించాడు.